Hi friends, Aruna Moral Stories. Please subscribe and share and like. ఒక అడవిలో మృగరాజు దగ్గర ఏనుగు మంత్రిగా ఉండేది. ఆ మృగరాజుకి ఏనుగంటే చాలా ఇష్టం. ఏనుగు మృగరాజు దగ్గర నమ్మకస్తురాలుగా ఉండేది. ఆ ఏనుగుకి ఒక గున్న ఏనుగు పిల్ల పుట్టింది. చిన్నపిల్ల కావడంతో ఆ తల్లి ఏనుగు బాగా గారాబం చేసింది. దాంతో ఆ ఏనుగు పిల్ల చాలా అల్లరి చేసేది. మిగతా జంతువులను ఎప్పుడూ ఇబ్బంది పెడుతూ ఉండేది. ఆ జంతువులన్నీ వచ్చి మంత్రికి ఫిర్యాదు చేస్తూ ఉండేవి. ఏనుగు వచ్చిన జంతువులకు ఏదో ఒకటి నచ్చ చెప్పి అక్కడి నుంచి పంపించేది. అసలు దీని అల్లరి ఎలా మాన్పించాలో అర్థం కావడం లేదు అని బాధపడింది మంత్రి. మంత్రి ఏనుగుకి తన ప్రాణమిత్రురాలైన ఒక కోతి గుర్తుకొచ్చింది. ఆ కోతి చాలా తెలివైంది. తన స్నేహితురాలైన కోతిని తన గున్న ఏనుగు పిల్లను మార్చడానికి ఏదైనా సలహా ఇస్తుందేమోనని కోతి దగ్గరకు వెళ్ళింది. తన స్నేహితురాలైన కోతికి తన పిల్ల గురించి చెప్పింది. అప్పుడు కోతి ఇలా అంది, నీ పిల్లను మార్చడానికి నా దగ్గర ఒక ఉపాయం ఉంది. అది పాటిస్తే ఖచ్చితంగా తన ప్రవర్తన మార్చుకుంటుంది అంది కోతి. అయితే అదేమిటో త్వరగా చెప్పు అంది ఏనుగు. నీ పిల్ల కంటే బాగా అల్లరి చేసే జీవిని తన పక్కన ఉంచితే సరిపోతుంది అంది కోతి. అప్పుడు ఏనుగు ఇలా అంది, సరే అయితే అలాంటి జీవిని త్వరగా తీసుకురా అంది. ఎవరో ఎందుకు, నేనున్నాను కదా అంది కోతి. మరుసటి రోజు ఆ గున్న ఏనుగు పిల్ల ఎక్కడికి వెళితే అక్కడికి వెళ్ళేది కోతి. గున్న ఏనుగు అల్లరి మొదలు పెట్టేసరికి కోతి ఇంకా ఎక్కువ చేసేది. కోతి ఆ ఏనుగు పిల్లను అసలు వదిలిపెట్టేది కాదు. ఆ ఏనుగు పిల్లకు కోతి మీద చిరాకు వచ్చింది. దాంతో ఆ గున్న ఏనుగు ఇలా అంది, అసలు ఎవరు నువ్వు ఇంత చిరాకు తెప్పిస్తున్నావు, అల్లరి చేస్తూ ఇంత ఇబ్బంది పెడుతున్నావు అంది. అయినా అలాగే అల్లరి చేయసాగింది కోతి. దాంతో వాళ్ళమ్మ దగ్గరికి వెళ్ళి కోతి గురించి చెప్పింది గున్న ఏనుగు. అప్పుడు తల్లి ఇలా అంది, చూసావా తల్లి, అల్లరి చేస్తూ మన పనులకు ఆటంకం కలిగిస్తే ఎలా ఉంటుందో. నువ్వు కూడా రోజు ఇలాగే చేస్తావు. నీ వల్ల కూడా మన అడవిలో చాలా జంతువులు ఇబ్బంది పడుతున్నాయి తెలుసా అంది మంత్రి. ఇప్పుడే నాకు అర్థమైందమ్మా, ఇంకెప్పుడు అలా ప్రవర్తించను, బుద్ధిగా ఉంటాను అంటూ ఇన్ని రోజులు అది ఇబ్బంది పెట్టిన జంతువులన్నింటికీ క్షమాపణ చెప్పింది.